సార్ నమస్తే నా బండి ఎక్కడ గుల్లే టెంకాయ కొట్టేస్తా గుల్లేవా ఇదిగో ఈశ్వరు అందరినీ కూర్చోమని అంత లోపల బాధ ఉన్నారా కొట్టు స్వామి అంటే ఇస్తే ముక్కుంటారా అవునా పూజారా గుడే వీళ్ళు కట్టించు బిర్యానీ కానీ నా పదొచ్చిన వస్తున్నా చంద్రన్న ముందు పోరా ముందు బా సీమ గడ్డపై ప్రేమ పంచుతున్న ప్రజాసేవకుడు ఉదయించే సూర్యుడి కన్నా ముందే లేచి ప్రజల సేవకొస్తున్నాడు. జై 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 కేతిరెడ్డి జై 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 కేతిరెడ్డి జై 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 కేతిరెడ్డి జై 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 కేతిరెడ్డి. ధర్మవరం నాయకుడు, ప్రజలు మెచ్చిన సేవకుడు, అదిగో అన్న వస్తున్నాడు ఎత్తర చెయ్యి. జై కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి. అయ్యా గుణం కొన్నవాడు, ధర్మ బుద్ధి గలవోడు, అడిగో పెదల పెద్ద బిడ్డ దిష్టిని తీయే. కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి. చూపులకే రాకాసు అబ్బో అన్న ఊర మాసు, కష్టం అంటే చాలు పరిగెత్తుకు వస్తాడు బాసు. కల్లి
నుంచి ఢిల్లీ దాకా ఫేమస్ అయిన ఫేస్ కేతిరెడ్డి అంటే చాలు ప్రాణం తన ఫ్యాన్స్ కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి గంటూ గల్లీ గల్లీ తిరిగేస్తూ ప్రజల వద్దకి పరిపాలన తీసుకొచ్చాడు అక్క అన్నంటూ ఈ కష్టాలేటంటూ ప్రతి గడపకెళ్ళి జన బాధలు తరిమేస్తున్నాడు పాలకులంటే ప్రజలకు సేవకులంటాడు అధికారం ఉన్నా ఎప్పుడు సామాన్యుడికుంటాడు అరే నాయకుడంటే ఎటుండాలో చూపిస్తున్న పాలకుడు అరే పాలకుడంటే ఏం చెయ్యాలో చెప్పకి చెప్తున్న నాయకుడు ఇతడు కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి కేతిరెడ్డి అరెడ్డి అన్నుపే ప్రజల నాడి కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి కేతిరెడ్డి అరెడ్డి అన్నుపే ప్రజల నాడి విద్యావంతుడు వివేకవంతుడు నమ్ముకున్న వారికెప్పుడు నిడగ ఉంటాడు శాంత సౌమ్యుడు అవిశ్రాంత శ్రామికుడు ప్రతినిత్యం ప్రజల కొరకు పయనిస్తున్నాడు ఫ్యాక్షనిజం గడ్డపై పుట్టిన వివేకానందుడు ప్రజల సౌఖ్యమే ఎప్పుడు ముఖ్యం అంటాడు అరే జన సంక్షేమానికై జగన్ జెండా పట్టాడు జగనన్న సంక్షేమ రాజ్యంలో ఎందరికో ఆదర్శంగా నిలిచాడు కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి కేతిరెడ్డి అరెడ్డి అన్నుపే ప్రజల నాడి కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి కేతిరెడ్డి అరెడ్డి అన్నుపే ప్రజల నాడి కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి కేతిరెడ్డి అరెడ్డి అన్నుపే ప్రజల నాడి కేతిరెడ్డన్నా జై పిచ్చనంటే డౌటే ఉండదంతే వెనకడు వెయ్యనంటాడు పేదకు కష్టమంటే క్షణముల్లో వచ్చునంతే ఎంత
జనసేవే లక్ష్యమంటూ ప్రగతే ప్రాణమంటూ నిత్యం ప్రజల్లో ఉంటాడు. ఈ జన్మే జనులదంటూ జగతిక చెందునట్టు పదుగురి మేలు కోరుతాడు. బ్రతుకంటే మన కొరకే కాకంటాడు, 10 మందికై బ్రతికేదే బ్రతుకంటాడు. ప్రతినిత్యం ప్రవహించే ప్రగతీతడు, అనునిత్యం జ్వలించే లక్ష్యమితడు. స్వార్థం లేనివాడు సత్యం పలుకువాడు, అదిగో 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 వస్తున్నాడు. లీడర్ కేతిరెడ్డి మాస్ లీడర్ కేతిరెడ్డి లీడర్ మా కేతిరెడ్డి ఈజ్ ఎ టార్చ్ బేరర్ మా కేతిరెడ్డి లీడర్. కేతిరెడ్డి సీమ గడ్డపై ప్రేమ పంచుతున్న ప్రజాసేవకుడు, ఉదయించే సూర్యుడి కన్నా ముందే లేచి ప్రజల సేవకొస్తున్నాడు. జై 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 కేతిరెడ్డి జై 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 కేతిరెడ్డి జై 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 కేతిరెడ్డి జై 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 కేతిరెడ్డి ధర్మవరం నాయకుడు ప్రజలు మెచ్చిన సేవకుడు అదిగో అన్న వస్తున్నాడు ఎత్తర చెయ్యి జై కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి అయ్యా గుణం ఉన్నవాడు ధర్మ బుద్ధి గలవోడు అడిగో పేదల పెద్ద బిడ్డ దిష్టిని తీయే కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి చూపులకే రా క్లాస్ అబ్బో అన్న బూర మాస్ కష్టం అంటే చాలు పరిగెత్తుకు వస్తాడు బాస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఫేమస్ అయిన ఫేస్ కేతిరెడ్డి అంటే చాలు ప్రాణం ఇతరు ఫ్యాన్స్ కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి గుడ్ మార్నింగ్ అంటూ గల్లీ గల్లీ తిరిగేస్తూ ప్రజల వద్దకి పరిపాలన తీసుకొచ్చాడు అక్క అన్నంటూ నీ కష్టాలేటంటూ ప్రతి గడపకెళ్ళి జన బాధలు తరిమేస్తున్నాడు పాలకులంటే ప్రజలకు సేవకులంటాడు అధికారం ఉన్నా ఎప్పుడు సామాన్యుడికుంటాడు అరే నాయకుడంటే ఎటుండాలో చూపిస్తున్న పాలకుడు అరే పాలకుడంటే ఏం చెయ్యాలో చెప్పకి చెప్తున్న నాయకుడు ఇతడు కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి కేతిరెడ్డి అరెడ్డి అనుపే ప్రజల నాడి కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి కేతిరెడ్డి అరెడ్డి అనుపే ప్రజల నాడి విద్యావంతుడు వివేకవంతుడు నమ్ముకున్న వారికెప్పుడు నిడగా ఉంటాడు శాంత సౌమ్యుడు అవిశాంత శ్రామికుడు ప్రతినిత్యం ప్రజల కొరకి ప్రయత్నిస్తున్నాడు ఫ్యాక్షనిజం గడ్డపై పుట్టిన వివేకానందుడు ప్రజల సౌఖ్యమే ఎప్పుడు ముఖ్యం అంటాడు అరే జన సంక్షేమానికై జై జగన్ జెండా పట్టాడు జగనన్న సంక్షేమ రాజ్యంలో ఎందరికో ఆదర్శంగా నిలిచాడు కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి కేతిరెడ్డి అరెడ్డి అనుపే ప్రజల నాడి కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి కేతిరెడ్డి అరెడ్డి అనుపే ప్రజల నాడి కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి కేతిరెడ్డి అరెడ్డి అనుపే ప్రజల నాడి కేతిరెడ్డన్నా
ప్రశ్నలకు సమాధానంగా నిలిచినాడు ఈ లీడర్. ఉదయించే సూర్యుడికి పోటీతడు, ఉదయాన్నే నిద్రలేపి కదులుతాడు. మోడు వారిన ఆశలకు చిదురు ఇతడు, ప్రతి గుండెల దేవుడిగా నిలిచినాడు. లీడర్ కేతిరెడ్డి, మా లీడర్, కేతిరెడ్డి, లీడర్ కేతిరెడ్డి, మాస్ లీడర్. కేతిరెడ్డి. ఆటే ఇచ్చనంటే డౌటే ఉండదంటే వెనకడు వెయ్యనంటాడు. పేదకు కష్టమంటే క్షణములు వచ్చునంటే ఎంత వరకైనా వెళ్ళతాడు. జగనంటే ప్రాణంగా బ్రతుకుతాడు, జనమంటే ప్రాణాలు వదులుతాడు. పాలనంటే ఇదంటూ చూపినాడు, ప్రతి గుండెలో అన్న నిలిచినాడు. ధర్మానికి రక్షకుడు, ధరణికి సేవకుడు. అదిగో 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 వస్తున్నాడు. లీడర్, కేతిరెడ్డి, మాస్ లీడర్, కేతిరెడ్డి, లీడర్, మా కేతిరెడ్డి, ఈజ్ ఎ టార్చ్ బేరర్. మా కేతిరెడ్డి. లీడర్, కేతిరెడ్డి, మా లీడర్, కేతిరెడ్డి, లీడర్, కేతిరెడ్డి, మాస్ లీడర్. కేతిరెడ్డి. కేతిరెడ్డి, కేతిరెడ్డి, One man army, కేతిరెడ్డి, కేతిరెడ్డి, he's a lion. కేతిరెడ్డి, కేతిరెడ్డి. కేతిరెడ్డి. జనసేవే లక్ష్యమంటూ ప్రగతే ప్రాణమంటూ నిత్య ప్రజల్లో ఉంటాడు. ఈ జన్మే జనులదంటూ జగతిక చెందునట్టు పదుగురి మేలు కోరుతాడు. బ్రతుకంటే మన కొరకే కాదంటాడు, 10 మందికై బ్రతికేదే బ్రతుకంటాడు. ప్రతినిత్యం ప్రవహించే ప్రగతీతడు, అనునిత్యం జ్వలించే లక్ష్యమితడు. స్వార్థం లేనివాడు, సత్యం పలుకువాడు. అదిగో 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 వస్తున్నాడు. లీడర్, కేతిరెడ్డి, మాస్ లీడర్, కేతిరెడ్డి, లీడర్, మా కేతిరెడ్డి, ఈజ్ ఎ టార్చ్ బేరర్. మా కేతిరెడ్డి. లీడర్, కేతిరెడ్డి, లీడర్, కేతిరెడ్డి, లీడర్, కేతిరెడ్డి. మాస్ లీడర్. సీమ గడ్డపై ప్రేమ పంచుతున్న ప్రజాసేవకుడు, ఉదయించే సూర్యుడి కన్నా ముందే లేచి ప్రజల సేవకొస్తున్నాడు. జై 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 కేతిరెడ్డి, జై 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 కేతిరెడ్డి, జై 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 కేతిరెడ్డి, జై 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 కేతిరెడ్డి. ధర్మవరం నాయకుడు, ప్రజలు మెచ్చిన సేవకుడు. అదిగో అన్న వస్తున్నాడు, ఎత్తర చెయ్యి. జై కేతిరెడ్డి, అరెడ్డి అరెడ్డి, జై జై రెడ్డి. కేతిరెడ్డి, అరెడ్డి అరెడ్డి, జై జై రెడ్డి. అయ్యా గుణం ఉన్నవాడు, ధర్మ బుద్ధి గలవోడు. అడిగో పేదల పెద్ద బిడ్డ, దిష్టిని తీయే. కేతిరెడ్డి, అరెడ్డి అరెడ్డి, జై జై రెడ్డి. కేతిరెడ్డి, అరెడ్డి అరెడ్డి, జై జై రెడ్డి. చూపులకే రా క్లాసు, అబ్బో అన్న బూర మాసు. కష్టం అంటే చాలు, పరిగెత్తుకు వస్తాడు బాసు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఫేమస్ అయిన ఫేస్.
అంటే చాలు ప్రాణం అతని ఫ్యాన్స్ కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి అంటూ గల్లీ గల్లీ తిరిగేస్తూ ప్రజల వద్దకి పరిపాలన తీసుకొచ్చాడు అక్క అన్నంటూ నీ కష్టాలేటంటూ ప్రతి గడపకెళ్ళి జన బాధలు తరిమేస్తున్నాడు పాలకులంటే ప్రజలకు సేవకులంటాడు అధికారం ఉన్నా ఎప్పుడు సామాన్యుడికుంటాడు అరే నాయకుడంటే ఎటుండాలో చూపిస్తున్న పాలకుడు అరే పాలకుడంటే ఏం చెయ్యాలో చెప్పకి చెప్తున్న నాయకుడు ఇతడు కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి కేతిరెడ్డి అరెడ్డి అనుపే ప్రజల నాడి కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి కేతిరెడ్డి అరెడ్డి అనుపే ప్రజల నాడి విద్యావంతుడు వివేకవంతుడు నమ్ముకున్న వారికెప్పుడు నిడగ ఉంటాడు శాంత సౌమ్యుడు అవిశ్రాంత శ్రామికుడు ప్రతినిత్యం ప్రజల కొరకు పయనిస్తున్నాడు ఫ్యాక్షనిజం గడ్డపై పుట్టిన వివేకానందుడు ప్రజల సౌఖ్యమే ఎప్పుడు ముఖ్యం అంటాడు అరే జన సంక్షేమానికై జగన్ జెండా పట్టాడు జగనన్న సంక్షేమ రాజ్యంలో ఎందరికో ఆదర్శంగా నిలిచాడు కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి కేతిరెడ్డి అరెడ్డి అనుపే ప్రజల నాడి కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి కేతిరెడ్డి అరెడ్డి అనుపే ప్రజల నాడి కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి కేతిరెడ్డి అరెడ్డి అనుపే ప్రజల నాడి కేతిరెడ్డన్నా జై
ప్రాణంగా బ్రతుకుతాడు జనమంటే ప్రాణాలు బతుకుతాడు పాలనంటే ఇదంటూ చూపినాడు ప్రతి గుండెలో అన్న నిలిచినాడు ధర్మానికి రక్షకుడు తరానికి సేవకుడు అదిగో 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 వస్తున్నాడు లీడర్ కేతిరెడ్డి మాస్ లీడర్ కేతిరెడ్డి లీడర్ మా కేతిరెడ్డి ఈజ్ ఎ టార్చ్ బేరర్ మా కేతిరెడ్డి లీడర్ కేతిరెడ్డి మా లీడర్ కేతిరెడ్డి లీడర్ కేతిరెడ్డి మాస్ లీడర్ కేతిరెడ్డి 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 వన్ మ్యాన్ ఆర్మీ కేతిరెడ్డి కేతిరెడ్డి ఈజ్ ఎ లయన్ కేతిరెడ్డి 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 జనసేనే లక్ష్యమంటూ ప్రగతే ప్రాణమంటూ నిత్య ప్రజల్లో ఉంటాడు ఈ జన్మే జనులదంటూ జగతిక చెందునట్టు పదుగురి మేలు కోరుతాడు బ్రతుకంటే మన కొరకే కాదంటాడు 10 మందికై బ్రతికేతే బ్రతుకంటాడు ప్రతినిత్యం ప్రవహించే ప్రగతీకడు అనునిత్యం జ్వలించే లక్ష్యవితడు స్వార్థం లేనివాడు సత్యం పలుకువాడు అదిగో 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 వస్తున్నాడు లీడర్ కేతిరెడ్డి మాస్ లీడర్ కేతిరెడ్డి లీడర్ మా కేతిరెడ్డి ఈజ్ ఎ టార్చ్ బేరర్ మా కేతిరెడ్డి లీడర్ కేతిరెడ్డి సీమ గడ్డపై ప్రేమ పంచుతున్న ప్రజాసేవకుడు ఉదయించే సూర్యుడి కన్నా ముందే లేచి ప్రజల సేవకొస్తున్నాడు జై 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 కేతిరెడ్డి 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 ధర్మవరం నాయకుడు ప్రజలు మెచ్చిన సేవకుడు అదిగో అన్న వస్తున్నాడు ఎత్తర చెయ్యి జై కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి అయ్యా గుణం ఉన్నవాడు ధర్మ బుద్ధి గలవోడు అడిగో పేదల పెద్ద బిడ్డ దిష్టిని తీయే కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి చూపులకే రా క్లాస్ అబ్బో అన్న బూర మాస్ కష్టం అంటే చాలు పరిగెత్తుకు వస్తాడు బాస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఫేమస్ అయిన ఫేస్ కేతిరెడ్డి అంటే చాలు ప్రాణం ఫ్యాన్స్ కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి మార్నింగ్ అంటూ గల్లీ గల్లీ తిరిగేస్తూ ప్రజల వద్దకి పరిపాలన తీసుకొచ్చాడు అక్క అన్నంటూ ఈ కష్టాలేటంటూ ప్రతి గడపకెళ్ళి జన బాధలు తరిమేస్తున్నాడు పాలకులంటే ప్రజలకు సేవకులంటాడు అధికారం ఉన్నా ఎప్పుడు సమనుడిగుంటాడు అరే నాయకుడంటే ఎటుండాలో చూపిస్తున్న పాలకుడు అరే పాలకుడంటే ఏం చెయ్యాలో చెప్పకి చెప్తున్న నాయకుడు ఇతడు కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి కేతిరెడ్డి అరెడ్డి అనుపే ప్రజల నాడి కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి కేతిరెడ్డి అరెడ్డి అనుపే ప్రజల నాడి
వినయవంతుడు వివేకవంతుడు నమ్ముకున్న వారికెప్పుడు నిడగ ఉంటాడు శాంత సౌమ్యుడు అవిశ్రాంత శ్రామికుడు ప్రతినిత్యం ప్రజల కొరకు పయనిస్తున్నాడు ఫ్యాక్షనిజం గడ్డపై పుట్టిన వివేకానందుడు ప్రజల సౌఖ్యమే ఎప్పుడు ముఖ్యం అంటాడు జన సంక్షేమానికై జగన్ జెండా పట్టాడు జగనన్న సంక్షేమ రాజ్యంలో ఎందరికో ఆదర్శంగా నిలిచాడు కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి కేతిరెడ్డి అరెడ్డి అనుపే ప్రజల నాడి కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి కేతిరెడ్డి అరెడ్డి అనుపే ప్రజల నాడి కేతిరెడ్డి అరెడ్డి అరెడ్డి జై జై రెడ్డి కేతిరెడ్డి అరెడ్డి అనుపే ప్రజల నాడి కేతిరెడ్డన్నా జై జగనంటే ప్రాణంగా బ్రతుకుతాడు జనమంటే ప్రాణాలు వదులుతాడు పాలనంటే ఇదంటూ చూపినాడు ప్రతి గుండెలో అన్న నిలిచినాడు ధర్మానికి రక్షకుడు ధరణికి సేవకుడు అదిగో 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 వస్తున్నాడు లీడర్ కేతిరెడ్డి మాస్ లీడర్ కేతిరెడ్డి లీడర్ మా కేతిరెడ్డి ఈజ్ ఎ టార్చ్ బేరర్ Ready! లీడర్ కేతిరెడ్డి మా లీడర్ కేతిరెడ్డి లీడర్ కేతిరెడ్డి Mass leader! కేతిరెడ్డి Get ready! Get ready! వన్ మ్యాన్ ఆర్మీ Get ready! Get ready! ఈజ్ ఎ లయన్ Get ready! Get ready! కేతిరెడ్డి జనసేవే లక్ష్యమంటూ ప్రగతే ప్రాణమంటూ నిత్యం ప్రజల్లో ఉంటాడు ఈ జన్మే జనులదంటూ జగతిక చెందునట్టు పదుగురి మేలు కోరుతాడు బ్రతుకంటే మన కొరకే కాదంటాడు 10 మందికై బ్రతికేదే బ్రతుకంటాడు ప్రతినిత్యం ప్రవహించే ప్రగతీతడు అనునిత్యం జ్వలించే లక్ష్యవితడు స్వార్థం లేనివాడు సత్యం పలుకువాడు అదిగో 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 వస్తున్నాడు లీడర్ కేతిరెడ్డి మాస్ లీడర్
దయచేసి అంతా కూర్చోడనా ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ ఫస్ట్ మాట్లాడింగా ఈరోజు ఈ నియోజకవర్గ సమావేశానికి విచ్చేసినటువంటి నియోజకవర్గ నవమూల నుండి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ అభిమానులకు నాయకులకు కార్యకర్తలకు ఎంపీటీసీలకు ఎంపీటీసీలకు ఎంపీపీలకు కార్యకర్తలకు సింగిల్ విండో ప్రెసిడెంట్స్ కు అందరికీ కూడా అక్కచెల్లెలందరికీ కూడా పేరు పేరున మా ధర్మవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం. మళ్ళీ లాస్ట్ లో ముందు అక్కడ మాట్లాడి సత్కారాలని కొద్దిగా ఈ సత్తుమణి చేద్దాం. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మున్సిపల్ చైర్మన్ గారిని ప్రారంభోత్సవం చేయవలసిందిగా నిర్మలా గారిని కోరుతున్నాం. మళ్ళీ అన్నీ మళ్ళీ లేక ఏం కాలే దీని మీద ఎక్కువ అట్లా రాపో మళ్ళీ వినాయక్ ఓ 2 నిమిషాలు నేను మాట్లాడేటప్పుడు చేస్తాను అన్నీ ఎవరన్నా కొద్దిసేపు ఇవాళ సత్తుమయ్యాక ఎమ్మెల్యే గారు మాట్లాడేందుకు కానీ సత్కారం చైర్మన్ అయిపోతున్నా సెక్రటరీ తర్వాత ఈరోజు సెక్రటరీ సమావేశానికి అయిపోతానే శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి అలాగే గోరంట్ల మాధవ్ గారికి అలాగే కార్యకర్తలకు నాయకులకు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టినప్పటి నుంచి 3 సంవత్సరాలలో 1,90,000 కోట్ల రూపాయలు ఆయా
శాసనసభ్యులు మన నియోజకవర్గంలో గడప గడప తిరుగుతూ ప్రతిరోజు అనేక కార్యక్రమాలు అక్కడికక్కడే పరిష్కరిస్తున్నటువంటి వారికి మనం కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు DCMS చైర్మన్ తారమణి చంద్రశేఖర్ గారికి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అంతా కూర్చున్నా బాబు, కూర్చోండి. మాకు సమావేశానికి కానిటువంటి కార్యకర్తలకు ప్రజలకు వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారికి, ఎంపీ గారికి, తదితర సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈరోజు బయటరానికి స్వచ్ఛంగా దాదాపు 500 మంది ఈరోజు కార్యక్రమంలో చేపట్టడం జరిగిందంటే ఆ ఘనత కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అని చెప్పి ముఖ్యంగా ఈ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందో అవి ఎవరైతే ఎలిజిబిలిటీగా ఉండి ప్రతి ఒక్కరికి అమ్మఒడి అయితేనండి, వయసులో ఆసరా అయితేనండి, ప్రతి ఒక్క పథకాలు డైరెక్ట్గా ఈరోజు బ్యాంకులో జమ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా మన ధర్మవరంలో మన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు పల్లెలు తిరుగుతడం జరుగుతుంది. మేము కూడా ఆయన వెంట తిరుగుతాము, ఇంటికి పోతున్నాము. ఏమో సమస్యలు ఉన్నాయంటే ఏం లేదు అన్ని తీసుకురావు అని చెప్పడం జరుగుతుంది. అంతేకాదు ప్రతి ఒక్క ఇంటికి దాదాపు 1 లక్ష నుంచి 2,30,000 వరకు ఈ రోజు వాళ్ళ జమ్మలో ఖాతా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మన ధర్మవరంలో ఏ సమస్యలనైనా ఆయనే స్వయంగా ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ సమస్యలమ్మా ఏమైనా ఉన్నాయంటే ఏదో కొన్ని సమస్యలు ఆ కరెంట్ సమస్యలు అయితేనేవి, రాగడూరు సమస్యలు అయితేనేవి తెలియజేయడం జరుగుతుంది. ఆయనకు అక్కడక్కడే ఆఫీసులతో మాట్లాడి వెంటనే వారికి సమస్యలు తీర్చడం జరుగుతుంది. అంతేకాదు ముఖ్యంగా రైతులకి ఈరోజు క్రాప్ ఇన్సూరెన్స్ చిన్ని చెట్టుకి అయితేనేమి, కందుకు అయితేనేమి డబ్బులు రైతులకు ఈరోజు డైరెక్ట్గా బ్యాంకులో జమ చేయడం జరుగుతుంది. అంతేకాదు రైతులకు ట్రాక్టర్లు, అంతేకాకుండా రైతులకు ముఖ్యంగా ఏదైతే ధర్మవరం శాసన సభలో ఉన్నటువంటి మొత్తము చెరువులకు నీళ్లు నింపడం జరుగుతుంది. చెరువు నింపే కొంతమంది రైతులు ఏం చెప్తున్నారంటే మాకు మరవలు వెళ్ళింది ఎమ్మెల్యే గారంటే మరవ కూడా చాలా మందికి రైతులకు అతను ఆనందోత్సవ రైతులు ఈరోజు నింపడం జరుగుతుంది. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అందులో ఏకంగా ముఖ్యంగా మా తాడిమల మండలంలో మా చెరువు తప్ప ప్రతి ఒక్క చెరువు కూడా ఈరోజు మరవేళ్ళ పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈసారి కూడా మా ఎమ్మెల్యేకి చొరవ తీసుకొని మా చెరువు కూడా మరవెళ్తే మా రైతులు కూడా పెట్టారు అని చెప్పి జై జగన్. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన పార్లమెంట్ సభ్యులు అలంకరించిన ఇట్లా పెట్టుకోవడానికి లేవా డయాస్ లాంటిది, డయాస్ లాంటిది లేదా? ఈ ప్లీనరీ సమావేశానికి ఎంతో ఉత్సాహంతో పొడవైన జెండాలను మోటార్ సైకిళ్లకు పెట్టుకుని పుష్పగుచ్చాలతో పూలమాలలతో తెల్లని కేకలు పెడుతూ 12 ఏళ్ళ పార్టీ పెట్టి ఈ సమావేశానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అనేక రకాలైన సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను
బయట ముందుకెళ్తున్న సంగతి రాజగోపాల్ పంపించి బయట భోజనం మనందరికీ తెలిసిందే. బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందుతూ అన్ని ప్రాంతాలను అన్ని రకాలైన ప్రజలను ఏ రకమైన ఇబ్బంది లేకుండా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం నుండి అందే సంక్షేమ పథకం ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకుని ముందుకెళ్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ రకంగా ముందుకెళ్తుంటే ప్రజలు ఎంతో సంతోషంగా ఉంటాయి. ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ బాబు పాదయాత్ర చేస్తాడంట. ఆయన లోకేష్ బాబు పాదయాత్ర చేసిన, పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేసిన, చంద్రబాబు నాయుడు గారు కాశీ యాత్ర చేసిన ఈ యాత్ర జగన్మోహన్ రెడ్డి గారి జైత్ర యాత్రను ఆపడంలో ఈ మధ్యలో నా స్నేహితుడు తెలుగుదేశం పార్టీలో ఒకరు ఉంటే వాళ్ళని నేను అడగడం జరిగింది. ఈ లోకేష్ బాబు పాదయాత్ర చేస్తున్నట్ట ఎందుకు ఆయనకు పాదయాత్ర గుర్తుకొచ్చింది అని నేను అడిగితే వారు చెప్పిన మాట, లోకేష్ బాబు కడుపు వారి పొట్ట బారుడుంది ఉండింది. ఆ పొట్టలో డాక్టర్లు 3 అడుగులు చేసినారు. ఆ 3 అడుగుల పొట్ట బారు లేకుండా ఉండాలంటే ఏమి చేయాలని డాక్టర్లు అడిగితే ఆ బారు పొట్ట, ఆ 3 పొట్ట బారు లేకుండా ఉండడానికి పాదయాత్ర చేస్తున్నాడని వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళే నాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన వైపు రేపు మనం ప్రజాక్షేత్రం లేకపోతే గెలుపు ఓటములు దైవాధీనం, గెలుపు ఓటములు జనాధీనం. మన వైపు సంక్షేమ పథకాలు ఉన్నాయి, సామాజిక న్యాయం ఉంది. మన వైపు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఉన్నారు, మన వైపు భగవంతుడు ఉన్నారు, మన వైపు నీతి ఉంది, నిజాయితీ ఉంది, ధర్మం ఉంది. మన వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అవతల వైపు మనం బాగా గమనిస్తే లంగా లఫంగి తాళ్ళుబాటు అయ్యన్న పాత్రుడు లాంటి టిక్కనా పడుతున్నారు. అదేవిధంగా అచ్చెన్నాయుడు లాంటి దేవత దున్నపోతున్నారు. అదేవిధంగా వారి పక్కన అన్యాయం ఉంది, అధర్మం ఉంది. వారి పక్కన నీతి లేదు, నిజాయితీ లేదు. వారి పక్కన ముసుగు, ఆంధ్రజ్యోతి ముసుగులు, ఈనాడు ముసుగులు ఎత్తుకుని తెలుగుదేశం పార్టీ జెండాను లోపల మోస్తున్న రామోజీరావు ఉన్నారు, రాధాకృష్ణ ఉన్నారు. మన వైపున ఏముంది, వాళ్ళ వైపున ఏముంది అనేది మనం బాగా గమనించాలి. ఈ మధ్యన తెలుగుదేశం పార్టీ వాళ్ళు వారి పేర్ల వాళ్ళ టీవీల ద్వారా ఏదో ఒక మాయలు సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారు. దానికోసమే మన వైపు ఉన్నారు, వారి వైపు ఎవరున్నారు అనేది మనం బాగా ఆత్మశోధన చేసుకోవాలి. మనం సున్నితంగా గమనించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీని మీద నిలబడే కదా సరిగ్గా లేదా? మనం బాగా గమనిస్తే మొట్టమొదట మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వర్షాలు ఏ రకంగా వచ్చినాయో, మన పశువులకు పక్షులకు మేపు ఏ రకంగా దొరికిందో, మనం పేదవారి రెక్కాడితే దొక్కాలని పేదవారి కడుపు
నింపినాడో మన రైతు సోదరులు గుర్తు చేసుకోవాలి. అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే చంద్రబాబు నాయుడు గారు నువ్వు వస్తే మొత్తం జరిగేది వానదేవుడు పారిపోతాడు, వాగులు మొక్కలు ఎండిపోతాయి, మన పశువులకు పక్షులకు మేపు దొరకదు. రైతు అన్నమో రామచంద్రాన్ని వలసపోవాల్సిన పరిస్థితిని మనం గమనించాలి. అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలలో లీడర్షిప్ తక్కువ ఉందని మనకు సర్పంచులలో కానీ మండలాధ్యక్షులలో కానీ జెడ్పీటీసీలో కానీ జిల్లా పరిషత్తులో కానీ ఎమ్మెల్యేలలో కానీ మంత్రి వర్గంలో కానీ మనకు సగభాగం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సగభాగం ఇచ్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారిని మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఆడపిల్లలకు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు ఏ రకమైన పెద్దపీటను జగన్మోహన్ రెడ్డి గారు వేసినారో మన స్త్రీ లోకం కూడా గమనించాలి. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో, ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో, ఎక్కడైతే స్త్రీలకు ఆర్థిక భద్రత, సామాజిక భద్రత, రాజకీయ భద్రత ఉందో అక్కడ దేవతలు ఉంటారని నమ్మిన వాడు మన జగన్మోహన్ రెడ్డి. అందుకోసమే ఆడపిల్లలకు ఈ రాష్ట్రంలో ప్రతి పనిలో కూడా ప్రతి రాజకీయ ప్రయోజనాలలో సగం భాగం పంచించిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. దానిని గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో స్త్రీలకు 30 లక్షల ఇల్లు కడితే ఆ ఇళ్లకు యజమానులుగా స్త్రీలను చేస్తున్నారు. ఆడపిల్లల కోసం దిశ చట్టం చేయడం జరిగింది. ఆడపిల్లల కోసం రిజర్వేషన్లను తీసుకుని రావడానికి సర్వశక్తుల ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన 33% రిజర్వేషన్ కాకుండా సగం శాతం ఆడపిల్లలను కూడా లీడర్లు చేయాలి అన్న ఉద్దేశంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. దయచేసి స్త్రీలు కానీ రైతులు కానీ ఆయన చేస్తున్న ఘనమైన కార్యాలను అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు బీసీ ఎస్టీలను ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో, ఏ రకంగా మన బీసీ ఎస్టీలను అణిచివేసినారో మనం బాగా గుర్తు చేసుకోవాలి. ఒకసారి హైకోర్టులో సుప్రీంకోర్టులో జడ్జీల ఉద్యోగాలు నింపే జడ్జీల ఉద్యోగాలను పూర్తి చేసే కార్యక్రమం ఒకటి జరుగుతూ ఉన్నప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు బీసీలు ఎవరైనా అర్హులు ఉంటే జడ్జీలుగా వారి పేర్లను సుప్రీంకోర్టుకు రాసి పంపండి అని ప్రభుత్వాన్ని అడిగితే చంద్రబాబు నాయుడు గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలలో జడ్జీలుగా పనికొచ్చే తెలివితేటలు కలవారు ఎవరూ లేరని రాసి పంపిన సంగతిని కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం మన గడప గడపకు మన ప్రభుత్వమే ప్రోగ్రాం మీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి కూడా ఆ మరుసటి రోజు నుంచే గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రాం పెట్టి ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వారి క్షేమము, వారి సమాచారము, వారి ఇబ్బందులను క్షుణ్ణంగా తెలుసుకుంటూ అక్కడికక్కడే పరిష్కారం చేస్తూ పోతున్న దానిని గమనించిన మన రాష్ట్ర ప్రభుత్వం కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి మన ప్రభుత్వం అనే ప్రోగ్రాముకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ మాటను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా స్థానిక శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారిని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రేపు పుట్టపర్తిలో జిల్లా వ్యాప్తంగా ప్లీనరీ సమావేశం జరపబడుతుంది. ఆ ప్లీనరీ సమావేశానికి కూడా ధర్మవరం నియోజకవర్గం నుండి వేలాదిగా ప్రజలు తరలి వచ్చి ఆ ప్రోగ్రామ్ ను కూడా సక్సెస్ చేయవలసిందిగా, ఆ ప్రోగ్రామ్ ను కూడా విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ కోరుతూ
ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలను మరొకసారి చెప్పినట్లు ఈ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చినా, ఎన్ని పాదయాత్రలు చేసినా, ఎన్ని దొంగ యాత్రలు చేసినా మన గౌరవ ముఖ్యమంత్రి గారి నిజాయితీ ముందు వీళ్ళంతా ఓడిపోవడం ఖాయం. మన ప్రభుత్వం వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ రోజు అందరికీ ఎవరైతే అర్హులు వాళ్ళందరికీ అన్ని పథకాలు అందిస్తున్నామో ఎటువంటి వివాదాస్పదం లేదు. కాబట్టి మన ప్రభుత్వం శాశ్వతం. మన కేంద్రెడ్డి గారిని మళ్ళీ అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, మా కుటుంబ సభ్యులకి 15-16 సంవత్సరాలుగా నేను 15 సంవత్సరాలు 2006లో రాజకీయాల్లోకి వచ్చాను. అప్పటి నుంచి కూడా నా కష్టంలోనూ, నా నష్టంలోనూ, నా బాధలోనూ, ప్రతి సందర్భంలోనూ కూడా నాకు అండగా తోడుగా నిలిచినటువంటి ధర్మవరం నియోజకవర్గ ప్రజలకి, కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొద్దిగా నోట్లో గుల్లలు వేసినాయి. ముక్కుతో మాట్లాడినట్టు వస్తే ఈయనకే కోవెక్కింది పారుకోకుండా కొద్దిగా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 12 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం, 2 సీట్లతో మొదలైన ప్రస్థానం 151 సీట్లకు కేవలం 10 సంవత్సరాల్లో, 8 సంవత్సరాల్లో వచ్చిన వైనం. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో వేధింపులు, ప్రతి చిన్నదానికి కూడా మాకు పని చేస్తే పార్టీలోకి కండువా వేసుకుంటేనే తప్ప పని చేయను అనే ప్రభుత్వాలు. అలా ఎన్నో ఇబ్బందులు. పెన్షన్ కావాలన్నా కండువా వేసుకోవాలా, పని కావాలన్నా ఏదైనా పని చేయాలన్నా కండువా వేసుకోవాలా. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకాల్లోనూ కూడా ఏదో విధంగా ఒక దగా జరిగేది, ఒక అసంతృప్తి ఉండేది. ముఖ్యమంత్రి గారు 3468 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ప్రజలకు పడుతున్న సమస్యలు ఆయన వినడం జరిగింది, చూడడం జరిగింది. వాటిలో ముఖ్యంగా సామాజిక అసమానతలు తొలగించాలి, ఇంకా బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారంలోకి రావడంలో వాళ్ళు ఇంకా వెనుకడుగు వేస్తున్నారని చాలా దయచేసి మాట్లాడదమ్మా. అయిపోతాను ఎందుకు తొందర మొదలు పెట్టినా అంటే ఎండలు ఉన్నాయి, మీరు ఇబ్బంది ఉండకూడదు, సైలెంట్గా ఉంటే తొందరగా అయిపోతుంది. ఆ అసమానతలు చెరిపేవేసాలని, ఒక సామాజిక విప్లవం దిశగా అడుగులు వేయాలని చెప్పేసి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు తీసుకున్నాడు. ఒక పేదవాడు, మధ్యతరగతి వారు ఎక్కువగా కూడా వారి జీవితంలో మరింత ముందుకు పోవాలి అంటే విద్య అనేది అత్యంత కీలకమైనది. ఆ పిల్లలకి మంచి విద్యను కనుక ఇవ్వగలిగితే భవిష్యత్తు తరాల్లో తను తన కుటుంబంతో పాటు తన ఊరుని,
తన సమాజాన్ని కూడా మెరుగుపరచుకోవడానికి ఆలోచన చేయగలిగిన వారని చెప్పేసి ఆలోచించి ముఖ్యమంత్రి గారు ఎన్నో పథకాలు తీసుకొని రావడం జరిగింది. వాటిలో భాగంగానే ఈరోజు అమ్మఒడి అనే కార్యక్రమం మన అందరి అకౌంట్లలో ఈరోజే జమ చేయబడుతోందని చెప్పేసి ఎల్కేజీ నుంచి పీజీ వరకు జరిగే ప్రతి విద్యను కూడా ఉచితంగా అందించాలని ఏ నాయకుడు సంకల్పించినాడో నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకవైపు కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ దానిలో అత్యధిక ఫీజులు పెట్టి స్వైర విహారం చేస్తూ ఉంటే వారిని కంట్రోల్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలలను ఈరోజు రెడీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి చెప్పవచ్చు. ఎవరు లేరు. ప్రభుత్వ పాఠశాలను బలపరిస్తే ప్రభుత్వానికి ఏం పెద్ద వచ్చే ఉపయోగం ఏముండదు. కార్పొరేట్ సంస్థలని నాశనం అవుతాయి. ఇంతకుముందు చూసినాం చంద్రబాబు నాయుడు నారాయణ కాలేజీకి వీళ్ళందరికీ ఎలా చేసినాడు. ఈరోజు ఒక ప్రభుత్వ అధినేతగా, ఎందుకంటే మీరందరూ బాగా వినాల్సిన అది ఏ విధంగా చేస్తున్నాడు. నువ్వు ఇంజనీరింగ్ చదువు, మెడికల్ చదువు, దాని ఫీజులన్నీ కూడా మేమే కడుతున్నాం. ఆ ఫీజులు కూడా ఇష్టానుసారం ఉండకూడదు అని ఆ కాలేజీ స్టాండర్డ్స్ బట్టి నియంత్రించి కాలేజీలో ఫీజులు కూడా కడుతున్నాం. ఈ విధంగా విద్య మీద మనము పెట్టుబడి పెట్టి చేస్తున్నాం. అదేవిధంగా వైద్యం, ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో ఏదైనా జబ్బు చేస్తే అతను మొదట హాస్పిటల్ పోవాలంటే ఇంట్లో ఏమైనా డబ్బులు ఉన్నాయా లేవా, లచ్చ ఉన్నాయా లేవా, బీరువాల్లోనూ బంధువులతోనూ అప్పులు తీసుకుంటా చేస్తాడు. ఈరోజు ఆ విధంగా కాకుండా ఎవరికైనా కానీ ఒక సమస్య వచ్చిందంటే మీరే ఆలోచించుకోండి. ఇమ్మీడియట్గా జోబులో ₹1 లేకపోయినా 108 ఫోన్ కొట్టి ఇమ్మీడియట్గా పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం చేయించుకున్నదంటే అది ఒక నమ్మకం కల్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి. ఇది చాలా గొప్ప విషయాలు. అంటే సామాజికంగా అట్టడు ఉన్నవారు నోరు తెరిచి మాట్లాడలేని వారికి ఒక ఆయుధం. వారు నేరుగా వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోగలుగుతున్నాడు, తనకు కావాల్సిన స్కూల్లో చదవగలుగుతున్నాడు. ఈ విధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొని రావడం జరిగింది. ఈరోజు అదేవిధంగా వ్యవసాయంలో కావచ్చు, మహిళా సాధికారికతలో కావచ్చు, పక్కా ఇల్లు ఇచ్చే దాంట్లో కూడా ఏ ప్రభుత్వమైనా 30 లక్షల ఇల్లు ఒకటే సంవత్సరం పట్టాలు పంపించిన ఎవరైనా ఏ ప్రభుత్వం ఉందని చెప్పి అడుగుతున్నా. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రంలో పంచాలని, ఏ రాష్ట్రంలో కూడా భూమి కొని సదును చేసి ప్లాట్ చూపించి ఇద్దమ్మా ఇది అని, ఇంతకంటే ఒక పేద మధ్య తరగతి వారికి ఏ ప్రభుత్వం హక్కును చేర్చుకుంటుంది, ఏ ప్రభుత్వం సాయం చేయగలుగుతుంది, ఏ ప్రభుత్వం చేయగలుగుతుందని చెప్పి అడుగుతున్నా. ఇల్లు లేదు అనుకునే వానికి సాచురేటెడ్ బేసిస్, అది 90 డేస్లో అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా 5,000 కోట్లు 6,000 కోట్లు కేవలం ఒక ఇంటి పంపిణీకి చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈరోజు అంతటి ఒక ఆలోచన చేసిన వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కింద ఇస్తే ఈయన ఒకటే దఫాలో 30 లక్షల మందికి పట్టాలు పంపిణీ చేశారు. అదొక చరిత్ర. ఒక పేదోడు ఇంతకంటే పెద్దగా ఏం కోరుకోడు. వానికి మంచి చదువు, వాళ్ళ పిల్లలకు మంచి చదువు దొరుకుతుందా, ఒక గూడు దొరుకుతుందా, ఒక ఇల్లు దొరుకుతుందా, లేకుంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే వైద్యం ఉంటుందా, ఇవి ఆ పిల్లవాళ్ళ ఒక పేదింట్లో ఆశించే విషయాలు. వాళ్ళని పెద్దగా ఆశించరు. మేడలు కావాలా, కార్లు కావాలా, ఇవన్నీ ఆశించరు. అలాంటిది చేస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. మనమందరం కూడా వైఎస్ఆర్ కార్యకర్తలను చెప్పుకోవడానికి, తల ఎత్తుకొని తిరగడానికి మనమందరం కూడా గర్వపడాల్సిన విషయం. అదేవిధంగా సచివాలయ వ్యవస్థ, ఒక 2,000 ఇళ్లకు సంబంధించి ఒక 10 మంది అధికారులు ఒక సచివాలయ వ్యవస్థ చేసి, ఒక 20 మంది వాలంటీర్లు 50 ఇళ్లకు 60 ఇళ్లకు సంబంధించి ఇవన్నీ కూడా చేసుకుంటా ఎవరైనా వచ్చినారు అంటే మరింత వికేంద్రీకరణ, గ్రౌండ్ లెవెల్లో
ఒక సమస్యను గుర్తించి వాటిని పరిష్కరించడానికి ఎవరైనా చేస్తున్నారంటే అదొక జగన్మోహన్ రెడ్డి గారే చెప్పచ్చు. మనం కరోనా టైంలో చూసినాం. కరోనా వచ్చింటే ఇంట్లో కొడుకుకో తండ్రికో ఎవరికైనా కరోనా వస్తే పిల్లలు కూడా ప్లేట్ ఇట్లా దూరం నుంచి ఇసిరేసినారు. వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా ఆలోచించినారు కరోనా వస్తుందని. ఆ రోజు మన వాలంటీర్లు, ఆ రోజు మన సచివాలయ సిబ్బంది ఆ గడప తొక్కి మేమున్నాం ఈ ప్రభుత్వం తరఫున అని చెప్పేసి అంటే ఈ భార్య కూడా కరోనా వస్తుందని దూరంగా ప్లేట్ వేసేసి అన్నం పెట్టేది. చాలా మంది ఇళ్లలో జరిగింది. అలాంటప్పుడు కూడా మా వాలంటీర్ పోయినాడు, వారం పోయినాడు, జలం వస్తుందా లేదా ఫీవర్ సర్వే చేసినాడు, చూశాడు, వారికి అన్ని మందులు వచ్చే విధంగా చేయడం జరిగింది. అది పరిపాలన అంటే. అది పారదర్శకంగా ఏ ఒక్కరి సిఫార్సు లేకుండా, ఏ ఒక్కరి రికమెండేషన్స్ లేకుండా, ఎవరి యొక్క అజమాయిషీ లేకుండా లక్షల కోట్ల రూపాయలు ఈరోజు డబ్బులు పేదవాళ్ళకి ఇస్తుంటే వీళ్ళందరూ కూడా బాధపడిపోతున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ పేదవాళ్లకు చేపించడంలో ఈ 80% మందికి సంక్షేమము, ఈ పేదవాళ్ళకు బడుగు బలహీన వర్గాల కోసం అప్పులు చేస్తున్నాడని చంద్రబాబు ప్రతిపక్షాలు యాగం చేస్తున్నారు. ఇప్పటికే దగ్గర 1.5 లక్ష దాకా వీళ్ళందరికీ కూడా పంచడం జరిగింది. ఈ రోజు 6,700 కోట్ల రూపాయల అకౌంట్లో జమ జరిగింది. ఇదే అయితే, ఇదే అన్యాయమో, ఇదే సమస్య తెలుగుదేశం పార్టీకి అయితే బేషరతుగా చెప్తున్నాం, ఈ పేదవాడిని ఆదుకోవడానికి ఇంకా 1,00,000 కోట్లు అంటే 2 లక్షల కోట్లు ఆ పేదవాడికి ఆనందంగా ఉంచడం కోసం ఎంత దూరమైన వెళ్తామని చెప్పేసి నేను గుడ్ మార్నింగ్ ధర్మవరం 3 ఏళ్ళుగా తిరుగుతున్నాను. మామూలుగా ఇంతకుముందు తిరుగుతున్నారు, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను వెళ్ళినప్పుడు కేవలం ఎందుకు ఎవరెవరు సమస్యలు ఉన్నాయో సాల్వ్ చేస్తా పోతున్నాను. మనకు ప్రభుత్వం తరఫున గడప గడపకు మన ప్రభుత్వంలో ప్యాంప్లెట్ చూశాను. ఒక్కరికి 4 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు. ఎవడైనా కానీ మీరు ఆలోచించండి, ఎప్పుడైనా కానీ ఇంత డబ్బులు ఎవరి ప్రలోభాలు లేకుండా, ఎవరి అజమాయిషీ లేకుండా, ఎవరి సిఫార్సు లేకుండా ఈ అకౌంట్లలో పడ్డం విన్నారా, చూసారా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. దీంట్లో మనకందరికీ కొద్దిగా బాధ ఉన్నమాట వాస్తవమే. ఊర్లో మాకేదే మా తెలియకుండా అన్ని పడిపోతానే, వాళ్ళు ఎవరు తెలుగుదేశం వాళ్ళకి పడతానే, వాళ్ళకి పడతానే, వీళ్ళకి పడతానే. మనం ఇదే కదా ఎలక్షన్లప్పుడు చెప్పొచ్చినాము. ఎలక్షన్లప్పుడు మనం చెప్పారు, నాన్నోడు కూడా చెప్పించినారు. మీరంతా పార్టీలు చూడడం, ప్రాంతాలు చూడడం, రాజకీయాలు చూడడం, మాకు ఓటు వేసినా రాజకీయాల్లో చాలా అరుదు. రాజకీయ కాదు, ఒక మనిషిగా చెప్పిన మాటకు కట్టుబడి ఉండడం అంటే చాలా కష్టమైన పని. ప్రజల్లో కూడా రాజకీయాలు అంటే ఎప్పుడు ఒక చులకన భావం. ఎందుకంటే వీళ్ళెప్పుడు గెలుస్తాను, మళ్ళీ వీళ్ళు కనపడరు. వీళ్ళెప్పుడు మళ్ళీ ఓట్లు వేసుకున్న తర్వాత మాకు సాయం చేస్తారా చేయరా అనే ఒక చులకన భావం. వీళ్ళేప ఎలక్షన్లప్పుడు చెప్తా అంటారు, పోతా అంటారు, వీళ్ళు చేసేదే పెట్టేదే అని. ప్రతి ఒక్కరికి రాజకీయాల్లో ఉన్న ప్రజలకు ఒక చులకన భావం. కానీ దేశ చరిత్రలో చెప్పిన మాటకు 2 పేజీల మేనిఫెస్టోలో చెప్పిన మాటకు 95% హామీలు నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇదందరూ కూడా ఇప్పుడు మనకు బాధగా ఉంది. కానీ అది మీరందరూ చెప్పింటేనే చేసేది, మీరందరూ రాసిచ్చింటేనే నేను చెప్పినది. ఈరోజు మనమే బాధపడుతున్నాం, వాళ్ళకెట్లా వచ్చాను చూడున్నా, వాళ్ళకెట్లా వచ్చాది, వీళ్ళు డబ్బులు తీసుకొని కూడా మనం పోయినా జెండా కట్టుకొని తిరిగినాడు. అరే సాయం చేసేది మన గుణం, దాని మీద కృతజ్ఞతగా ఉన్నారా లేదా వారికే వదిలేస్తాం.
వాడు నీతిగా ఉన్నాడా లేదా మన ఇష్టం, మనం నీతిగా ఉన్నామా లేదా, చెప్పిన ప్రతిదానికి సాయం చేసామా లేదా అని మనం దృష్టిలో చేద్దాం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం అందరం కూడా పని చేయాలి, పని చేస్తూ ముందుకు పోవాలని చెప్పేసి అందరికీ కోరుకుంటున్నాం. అదేవిధంగా అభివృద్ధి ఎక్కడా జరగడం లేదు అని అంటారు చంద్రబాబు నాయుడు. అభివృద్ధి ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు. నేను ఒకటే మాట్లాడుతున్నాను, చంద్రబాబు నాయుడు దగ్గర 15-14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా. ఆ 14 సంవత్సరాల్లో ఆయన ముఖ్యమంత్రిగా గన అన్నీ అయిపోయి ఉంటే మాకు ఈ 3 ఏళ్లలో ఏం మిగిలేదు కాదు కదా. మిగిలిందంటే మీరేం చేయనట్టే కదా. మేము వచ్చి 3 సంవత్సరాలే కదా. నువ్వు మొత్తం లెక్కంతా తీసిపోయి అమరావతి పెడితే అన్నిటికీ మందు అని చెప్తుంది. ఈరోజు ఒక రోడ్లకు తారేస్తేనో 4 గుంతలు పూస్తేనో అభివృద్ధి అని చెప్పను. ఆర్థికంగా సామాజికంగా ప్రతి పేదవాడు ఎదగాలి. ఆ విధంగా ఎదగాలి అంటే విద్యా వైద్యంలోనే వారికి సరైన అవకాశాలు ఇస్తేనే, వారి మంచి చదువులు ఇస్తే అతనే 4 ఉద్యోగాలు తెచ్చుకుంటాడు, అతనే తన కుటుంబాన్ని పోషించగలుగుతాడు. ఇతని ఒక భ్రమరావతిని కట్టి దాంట్లోనే అందరికీ చూపించాలని ఒక ప్రయత్నం చేస్తుంది. నేను అడుగుతున్నాను, మా ధర్మవరం పట్టణంలో దగ్గర ఇప్పటికి 3 పిహెచ్సీలు కట్టాం, ఒక ఎంసీఎస్ కడుతున్నాం, మండలాలకు ఒక హాస్పిటల్ కడుతున్నాం, అదేవిధంగా వెల్ఫేర్ సెంటర్స్ కడుతున్నాం. ఇది అభివృద్ధి కాదా అని అడుగుతున్నాం. సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, ఆరోగ్యం సెంటర్లు ఇవన్నీ కూడా ప్రతి ఊరికి కడుతున్నాం. ఈ బిల్డింగ్లు మీకు ఊర్లలో చూస్తే కనపడటం లేదా అనుకుంటున్నాం. మీ అభివృద్ధి అంటే గ్రామాల్లో లెట్రిన్ బిల్లులు వాళ్ళకు వచ్చినాయి, ఇళ్ళకి వచ్చినాయి, తినేది అభివృద్ధి అని నేను అడుగుతున్నాను. మా నియోజకవర్గంలో 10,000 లెట్రిన్ తిన్నారు, అంతకంటే పాపిస్తున్న అభివృద్ధులు ఏడైనా ఉన్నానా అని నేను అడుగుతున్నాను. లెట్రిన్ బిల్లు తిన్నాడా లేకపోతే దానికి మించి తిన్నాడో దాంట్లో మనకు తెలియదు, కానీ ఈడు ఆ బిల్లు చూపించినది అభివృద్ధి. మరి నీరు చెట్టులో లెక్కలు తిన్నాం అభివృద్ధి అని నేను అడుగుతున్నాను. అభివృద్ధి అంటే మనం చేసిన పని చిరస్థాయిగా 10 కాలాలు 10 మందిలో నిలిచిపోయేది అభివృద్ధి అని నేను అడుగుతున్నాను. దానికోసమే ఈరోజు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ఎన్నో. ఈ రాష్ట్రంలో బడ్జెట్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు దిగిపోతా 100 కోట్ల రూపాయలు ఇచ్చి పెట్టిపోయినాడు, జీతాలకు కూడా లేకుండా. ఆ రోజు యనమల రామకృష్ణుడు ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్, వీళ్ళకి డబ్బులు ఎట్లా వస్తాయి, జీతాలు కూడా ఇచ్చుకోలేదు. 3 ఏళ్ళ పాటు ఇదే విధంగా రోజు పేపర్లలో ఏడ్స్ పెట్టుకున్నారే. ఏ రోజైనా కానీ ఇన్ని చెప్తుంటే సంక్షేమ క్యాలెండర్ అని రిలీజ్ చేసి బటన్ నొక్కి డేట్ చెప్పి బటన్ నొక్కిన వాళ్ళు ఎవడైనా ఉన్నాడా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఆయన చెప్పాడు రైతులు రుణమాఫీ అని, డ్రాక్టర్ సంఘాలు రుణమాఫీ అని. సంఘాలలో లేకపోతే అడిగితే చెప్తారు ఆ మహిళలు ఎంతమందికి ఏం చేసినాడు అని. ఎలక్షన్లు అప్పుడు 10,000 వేసినాడు. ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అవసరానికి అబద్ధం చెప్పే వాళ్ళ పార్టీ కావాలా, చెప్పిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్ళి పనిచేసే నాయకుడు కావాలా? మన ధర్మవరానికి సంబంధించి మీ అందరికీ తెలియజేయాలి. దగ్గర నేషనల్ హైవేస్ కింద ఒక ధర్మవరం నియోజకవర్గంలోనే ఇప్పటికే 538 కోట్ల రూపాయలతో టెండర్లు కూడా పూర్తి కావడం జరిగింది. అవి కూడా తొందరలోనే పనులు మొదలు పెడతామని చెప్పేసి తెలియజేసుకున్నాం. 537 కోట్ల రూపాయలు బత్తలపల్లి నుంచి ముదుగుళ్ళ వరకు 4 లేన్, ముదుగుళ్ళ బైపాస్, బత్తలపల్లి బైపాస్ కూడా చేయడం. అదేవిధంగా పంచాయతీరాజ్ కింద 19 కోట్లు, ఆర్ఎన్బి కింద 13 కోట్లు చేయడం జరిగింది. ఇది కాకుండా నాయనపల్లి నుంచి బత్తలపల్లి, ధర్మవరం, పుట్టపర్తి వరకు కూడా నేషనల్ హైవే చేస్తూ ధర్మవరానికి కూడా బైపాస్ తీసుకొని వస్తూ చేస్తున్నాం. గడ్కరీ గారిని 2-3 సార్లు కలవడం జరిగింది.
ఆయన కూడా మన ఎంపీ గారు కూడా రావడం జరిగింది. మాధవన్న మేమందరం పోయి చేయడం జరిగింది. నెక్స్ట్ నేషనల్ హైవేస్ అనౌన్స్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా అనౌన్స్ చేసి ఇవి కూడా ఇప్పించే కార్యక్రమాలు చేయడం. అదేవిధంగా తాగునీటికి సంబంధించి ఇంతకుముందే 135 కోట్ల రూపాయలతో ధర్మవరం పట్టణానికి తాగునీళ్లు తీసుకొని రావడం జరిగింది. పల్లెలకు కూడా జేజేఎం కింద కూడా అక్కడ పనులు జరుగుతున్నాయి. సాగునీళ్ళకు సంబంధించి ఆ దేవుడు కృపతో ఒక మంచి ప్రభుత్వంతో మనందరినీ కూడా మనల్ని ఆశీర్వదించి ఈ 3 సంవత్సరాలు ఎప్పుడు చూసిండం. మామూలుగా కరువులో చినికే బాగా వచ్చేది. ఈసారి వర్షాలు ఎక్కువగా వచ్చినాయి కాబట్టి అది కరువు పంట. పాపం అదేం చేస్తుంది, పైన అంత పచ్చగా వచ్చింది, కింద అంత కాయలు లేకుండా పోయింది. ఎప్పుడూ లేని విధంగా ఈ 3 సంవత్సరాలు నియోజకవర్గంలో ఆల్మోస్ట్ అన్ని చెరువులు నింపడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. మా చిన్నాన్ని అడిగినాడు, ఆ తాడిమరి ఇంగ్లీష్ చెరువు నింపలేదు, అది నిండితే కరువు వస్తుందంట కదా చిన్న సామెత ఉందంట కదా, అవునా కదా? ఈసారి నింపుతాం లేదా? 668 కోట్ల రూపాయలతో 668 కోట్ల రూపాయలతో జిల్లేడు బండ దగ్గర ఇప్పటికే పనులు కూడా ప్రారంభమైనాయి, పనులు జరుగుతున్నాయి. 30,000 ఎకరాలకు ముదుగుప్ప మండలంలో, బత్తలపల్లి మండలంలో కొత్తగా రైతులకు ఆయకట్టు ఇవ్వబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నాకు తెలిసి 90% ఈ 2 సంవత్సరాలను ఆ ప్రాజెక్ట్ కూడా అయిపోయి 40,000 ఎకరాలకు 30,000 ఎకరాలకు దాని ద్వారా ఆయకట్టు రాబోతుంది. ఆయకట్టు వస్తే ఆ ప్రాంతం అంతా సస్యశ్యామం. ఇప్పుడు చీని చెట్లు పెట్టుకున్న వాళ్ళందరికీ నీళ్ళు ఎక్కువ చెంగొచ్చా అని అంటున్నారు. కాలు రావటంలే, సరిగ్గా రావటంలే, దిగుబడి రావటంలే. అదేవిధంగా పెద్దకోట్ల దగ్గర 500 మెగావాట్లతో 1000 కోట్లతో ఒక హైడల్ పవర్ ప్లాంట్ తీసుకొని వస్తున్నాము అదానీ గ్రూప్ వాళ్ళతో. ఆ విధంగా చూస్తే ఈ ధర్మవరంకి దశ మార్చినది ఎవరైనా ఉన్నారు అంటే ఒక్క కేసీఆర్ అని చెప్పి దీనికి హద్దులు తెచ్చిపేశారు. ఇంతకుముందు ఒక 4 హద్దులుంటే అంతా కూడా బొడ్రాయిగాడు కొట్టుకొని పోతా అంటే ఈరోజు ధర్మవరం హద్దులు మరుగులు ఇటు చూస్తుంటే చెన్నై కట్టపల్లి వరకు మొత్తం హద్దులు చేసిన 20 చూస్తే ప్యాలెట్ వరకు దగ్గర ఈ నియోజకవర్గంలో నేను 40,000 మందికి నేను పట్టాలు నా చేతుల మీద పంపిణీ చేయడం జరిగింది. 40,000 మందికి పట్టాలు పంపిణీ చేసింది. 60,000 మందికి నా చేతుల మీద ఇల్లు కట్టించడం జరిగింది. 60,000 మందికి ఇల్లు కట్టించడం జరిగింది. అదేవిధంగా 40,000 ఎకరాలు వివిధ దఫాలుగా భూ పంపిణీలో పేద రైతులకు భూమి అంతా పంపిణీ చేయడం జరిగింది. 40,000 ఎకరాలు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ప్రతి సమస్యకు కూడా ఇక్కడ కేవలం మా నాన్న ఒకసారి, నేను 2 సార్లు ఎమ్మెల్యే అయినా. నేను రాకముందు ఈ ధర్మవరంలో తెలుగుదేశం వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నారు కదా గవర్నమెంట్, ఏమి చేసినారో గుండెల మీద చేసుకొని చెప్పమని, ఏం అభివృద్ధి చేసుకున్నారో చెప్పమనండి. ఊరికే కళ్ళుగుల్లి మాయకు రేషాలు పెరుగుతున్నాయంటే నేను 600 పథకం తీసుకొని వచ్చిన. తెలుగుదేశం పార్టీ 1000 రూపాయలు అని చెప్పా, ఆ డబ్బులు ఈకపా. తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ తీసుకొని వచ్చి 2,000 అని చెప్పినాం. 24,000 రూపాయల అకౌంట్లలో జమ అయిపోతుందా లేదా మనస్సాక్షిగా చెప్పమనంటే. తర్వాత పాత బకాయిలు కూడా నేను 8,000 ఇప్పించిన, ఎంటబడి ఇప్పించిన. వాళ్ళు చేయండి ఎంత, వాళ్ళు చేసిన పాపాలు కడుక్కోవడానికే సరిపోతాను. అదేవిధంగా ఇక్కడ చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే భిక్షాటం చేశాం. భిక్షాటం చేసి 65,000 రూపాయలు ఒక్కొక్క చేనేతకి ఇచ్చి మన ప్రభుత్వం వస్తానే నీకు 5 లక్షలు ఇస్తామని ఆ రోజు హామీ చెప్పడం. అనుకున్న విధంగానే ప్రభుత్వం వచ్చిన 4 నెలలకు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి దగ్గర 58 మందికి 5 లక్షల తరఫున 2.5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది.
2.5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. చెప్పిన మాట కోసం ఎంత దూరమైనా పోయి చేయడం జరిగింది. అదే నేను ఈరోజు చెప్తున్నాను, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మునిగిపోయి ఉంటే ఎన్నో ఏళ్ళుగా డబ్బులు రాలేదన్నారు. పీసీ రేవు, రాఘవంపల్లి, మరమేకలపల్లి, సిసి రేవు ఈ గ్రామాలన్నిటికీ కూడా. మరమేకలపల్లిలో మాకు ఎప్పుడు మెజార్టీ రాలే. అయినా కానీ నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ అని చూడలేదు. 240 కోట్ల రూపాయలు ఎవరి యొక్క రికమెండేషన్ లేకుండా అందరికీ 240 కోట్ల రూపాయలు. వాడు ఏ పార్టీ అని చూడలేదు. వాళ్ళలో విశ్వాసం లేకుండా ఒక్కొక్కరికి 10 లక్షలు. వాళ్ళలో విశ్వాసం లేకుండా ఇప్పుడు వేరే పార్టీ జెండాలు పెట్టుకుని పట్టించుకోడు. నువ్వు అని బుద్ధి అంతే మారలే, మనం ఏం చేసేకైతే అది వీళ్ళకి ఎంత చేసినా అంతే. అప్పుడు దేవినేని ఉమా వచ్చాడు కదా ఆడ, అంతా చేసినా కానీ కాదు. నేను ముఖ్యమంత్రి గారిని ఒప్పించి చేయడం జరిగింది. తొందరలోనే ఇంకొక ఎస్సీల ఫ్యామిలీస్కి అందరికీ కూడా 119 కుటుంబాలకు వాళ్ళకు కూడా 10 లక్షల చొప్పున తొందరలోనే ఇప్పించే కార్యక్రమం చేస్తాం. ఒక వారం 10 రోజుల్లో చేస్తాం. రైతులకు చూస్తే దగ్గర 9 సబ్స్టేషన్లు కట్టించడం జరిగింది. ఇంకో 3, 4 రాబోతున్నాయి. 33/11, 2 130 సబ్స్టేషన్లు, ఒక 220 సబ్స్టేషన్. హెచ్విడిఎస్ కింద ట్రాన్స్ఫారాలకే మన ప్రభుత్వం వచ్చిన ఈ 3 సంవత్సరాల్లో దగ్గర 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వీళ్ళందరికీ కూడా సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు ఎత్తి కట్టడం. 200 కోట్ల రూపాయలు. ఇంకా కొన్ని గ్రామాలు కొన్ని మిగిలిపోయినాయి. దానికి ఇంకా 100 కోట్ల రూపాయలు కావాలని చెప్పినారు. అవి కూడా కార్యక్రమం కూడా తొందరలోనే చేస్తారు. ఇవన్నీ అభివృద్ధి మీకు ఎవరికి కనిపించలేదా అని నేను అడుగుతున్నాను. ఇది అభివృద్ధి కాదా అని నేను అడుగుతున్నాను. హాస్పిటల్స్ కట్టిస్తున్నాము, స్కూల్స్ కట్టిస్తున్నాము, ఎక్కడికెక్కడ అవసరమైన రీతిలో జూనియర్ కాలేజెస్, పాలిటెక్నిక్ కాలేజెస్, ఇన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇవన్నీ అభివృద్ధి కాదా అంటారు. దగ్గర 1500 నుంచి 2000 కోట్ల రూపాయలు నా నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు సంక్షేమం ద్వారా ఈ 3 సంవత్సరాల్లో మన నియోజకవర్గానికి 1015 కోట్ల రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్లలో కూడా, ఇండివిజువల్ అకౌంట్లలో ఇంత అమౌంట్ సపరేట్గా పడిందంటే ఆలోచన. 1015 పెన్షన్ల కోసమే 381 కోట్ల రూపాయలు ఇచ్చినాం. రైతు భరోసా 153 కోట్లు, అమ్మఒడి 82 కోట్లు, నేతన్ నేస్తం 80 కోట్లు, ఆసరా 70 కోట్లు, విద్యా దీవెన 61 కోట్లు, చేయూత 55 కోట్లు, ఇన్సూరెన్స్ 41 కోట్లు, ఇంకా ఇప్పుడు ఇన్సూరెన్స్ పట్ల ఇంకొక 50 కోట్లు ఉంది, ఆరోగ్యశ్రీ కింద 23 కోట్లు, సున్నా వడ్డీ, ఇలా 1015 కోట్ల రూపాయలు మన అకౌంట్లలో జమ చేయడం జరిగింది. అంటే సంక్షేమం, అభివృద్ధి 2 కూడా సమపాలనలో చేసుకుంటూ రావడం జరిగింది. ఇది ఒక ఆలోచన. అంటే మీ అందరికీ తెలియని విషయం. డబ్బులు పడతాయని అంత ఊరుకుంటున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, మేము పడిన కష్టం ఏంటని తెలియలేదా. ప్రతిసారి మీ ఇళ్ళ దగ్గరికి వచ్చినాం, మీ ఇంటి దగ్గర గుడ్ మార్నింగ్లో వచ్చినాను, వివిధ కార్యక్రమాల్లో వచ్చి ప్రతి సంవత్సరం ప్రతిరోజు కూడా మీకు అందుబాటులో ఉండి ప్రతి సమస్యను సూక్ష్మంగా కూడా అవి పరిష్కరించి పై వరకు తీసుకొని పోయి వాటన్నిటినీ కూడా సఫలీకృతం చేసుకునే దిశగా ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఓటేసిన మీరందరూ ఓటేసి నన్ను ఆశీర్వదించారు కాబట్టి ఈ నియోజకవర్గాన్ని సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళగా ముందుకు తీసుకొని పోవాలనే ఆలోచన మేరకు ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వచ్చింది. ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడాయి. కేతిరెడ్డి కబ్జాలు చేసినాడు. నిన్న యాగోబి ఒక రోడ్డు చూపించినారు, ఆర్ఎన్బి రోడ్డు. కబ్జా చేయాలంటే ఎవరైనా కాదు, నాకు తెలియదు, అది ఫుల్ ముళ్ళకంచే వేయాల, వేస్తే నా ఆధీనంలోకి వస్తారు. ఇలాంటి గుణాదో గోడో కడితే నా ఆధీనంలోకి వస్తుంది. అవునా కదా? ఆడ ఆర్ఎన్బి రోడ్డు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఓనర్లందరూ కూడా సొంతంగా వాళ్ళు నీళ్లు దిగబడతాయని
సొంతంగా వాళ్ళు రోడ్లు వేసుకుంటా పోతున్నారు. ఎవడైనా కానీ రోడ్డు వేస్తే అది కబ్జా ఎలా అవుతుంది? దాన్ని ఆక్యుపై చేసుకొని దానికి ఫెన్సింగ్ వేస్తే కబ్జా అవుతుంది. వీళ్ళకి అది తెలుసు. నేను ఒక్కటే చెప్తున్నా, సరిగా పుట్టిన నా కొడుకు వీళ్ళలో ఏ పార్టీ వాళ్ళైనా నేను అర్ధడుగు కబ్జా చేసినట్టు చూపిస్తా అంటే చాలు. అర్ధడుగు ఇక్కడే కాదు, గుడ్ మార్నింగ్ పోతే కబ్జాలక చెప్తూ కొట్టిన వాళ్ళు నాకు. మీ జీవితాల్లో ఎలక్షన్లు అంటే ఓట్లు వేసుకొని పక్కకి ఎడుకో పారిపోవడం కాదు, ఓట్లు వేసుకొని పారిపోవడం కాదు. వచ్చి జనాల దగ్గరికి రావాలా, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలా, వాళ్ళ దీళ్ళ కోసం రావాలా. ఇప్పుడు ఏదో పెట్టినాడు చంద్రబాబు ఇంత లెక్క ఇచ్చాడు, లారీలలో లెక్కలెక్క. వీఆర్ వెయిటింగ్, ఎప్పుడెప్పుడు వస్తావని చూస్తా. ఇదే ఎలక్షన్లకు 6 నెలల ముందు ఏం చెప్పినావు మీ వాళ్ళతో? పార్టీ వస్తే కాళ్ళు చేతులించడానికి 6 నెలలు టైం ఇస్తావా? అదే ముదుగుబ్బలో చెప్పినా నేను, ముట్టి చూడు పొలిమేళ్ళు దాటావని. గెలిచిన తర్వాత ఆది సినిమా చూసినామా? అస్సాం రైలు అట్లా అస్సాం పైన వీళ్ళంతా ప్యాకప్ చేస్తారు. నీకంతా వెయిటింగ్, నువ్వు ఎప్పుడు దిగుతావా, ఎప్పుడు పార్టీ టికెట్లు తెచ్చుకుంటావా, ఎప్పుడు తిరుగుతావా అని కాసుకొని కూర్చున్నా. నువ్వు చేసే చిల్లర నా కొడుకు రెస్పాండ్ గా, అలాగే రెస్పాండ్ చేస్తే నీతో పాటు అందరినీ కళాజ్యోతి సెంటర్లో బీజేపీ జనసేన వీళ్ళందరూ కూడా ముప్పై రండి, సింగిల్ గా రండి. ఎవరైనా ఎట్లయినా రండి, ఇబ్బంది ఏం లేదు. మీరందరూ కూడా నా క్షమాభిక్ష అడుక్కొని బతుకున్నోళ్ళని చెప్పాలా? ఎవరో నాకు కారు వేలాలు పంపించిన విషయం చెప్పాలా? మీ ఇప్పుడు వ్యాపారాలన్నీ నా దగ్గర చేస్తారేం కావు. మీ బతుకులందరికీ తెలిసినది ఇక్కడ. మీ బతుకులు తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు. వస్తాడు పోతాడు. ఇంకా కొంతమంది మా ప్రభుత్వం వస్తే ఒక్కోని పిసుకుతాం. చంపడానికి సావడానికి ప్రభుత్వాలతో ఎంత సంబంధం ఉంది? రాకొట్టుకుందాం అంతే కదా. ఉన్నా లేకున్నా కేసులు కదా పెట్టేది, ఉన్నా లేకున్నా కేసులే కదా పెట్టుకుంటేది. చూసుకుందాం రాండి. అది కూడా ఓకే, చంపాలన్నా సావాలన్నా ప్రభుత్వాలతో ఏం సంబంధం ఉంటుంది? సో ఇవన్నీ కూడా చేతగాని మాటలు, చేతగాని కూతురు. ఇక్కడ ఉన్న వాళ్ళను మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆలోచించుకోండి. గెలిచిన 2 నెలలకే మీ అతను దెంకోకపోతే నేను మిమ్మల్ని కాపాడినా. మీరు చేసిన పాపాలతో మా వాళ్ళంతా గ్రామాన కూడా మిమ్మల్ని ఎంటబట్ట కొట్టాలనుకుంటా కానీ విడిచిపెట్టండి. కాదో లేదో అడగండి. అయిపోయిన 2 నెలలకి వెళ్ళిపోతే ఏ ఒక్క తెలుగుదేశం ఓడి మీద కానీ మా వాళ్ళ చేయబడింది అని అడగండి. మీకు నాయకుడు నాయకత్వం లేని రోజుల్లోనూ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పిల్ల పాప గొడ్డు గోద చెట్టు చీమ అంతా నాదనుకున్నానే కాబట్టి అది నాది అని కాదనుకున్నప్పుడు నేనంత బ్రాడ్ మైండెడ్గా ఆలోచిస్తాను. నేను సహృదయంతో మా వాళ్ళు అంటానే ఉంటారు, అయినా కానీ సహృదయంగా ఇడిచిపెట్టే వాళ్ళది ఏంది ఉంటుంది పోనీలే అని చెప్పి. ఎందుకంటే ఈ ఊరికి వచ్చినప్పుడు నేను రోజు గుడ్ మార్నింగ్లో పోయినప్పుడు కూడా రోజుకు ఒక 10 మంది సమస్యలు తీర్చినా కానీ ఆ రోజు నాకు సంతృప్తిగా ఉంటుంది అనుకో. 10 మంది సమస్యలు తీర్చినా చాలు అనుకున్నా రోజు గుడ్ మార్నింగ్ పోతే. ఎందుకంటే నన్ను ఎన్నుకున్నా. కరోనా కాలంలోనే 100,000, 1,000, లక్షల మందిని చంపేసింది కరోనా. వీళ్ళు అంతకంటే పోటుగాల
అంతకంటే పెద్ద వైరస్లా వీళ్ళు ఏమన్నా? అంతకంటే పెద్ద వైరస్లు ఏం కాదు కదా వీళ్ళు. మనకు చేతనైతే 10 మందికి సాయం చేద్దాం, 10 మందికి మేలు చేద్దాం, 10 మంది కష్టంలో ఉన్నప్పుడు వారి గడప దగ్గరికి పోయి వాళ్ళకి ఆదుకునే పద్ధతి చేద్దాం. మీరెన్నెన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ప్రతి ఒక్కరికి కూడా మా వాళ్ళందరూ కూడా ఎంతోమంది ఎన్ఆర్జిఎస్లో పెట్టుకుంటాము, చీనీ చెట్లకు పెట్టుకుంటాము అన్నా కండువా వేసుకుంటేనే పెట్టుకుంటామన్నాడు. ముదుగు ఎంపీడీ మల్లికార్జున యాడికి పోయినాడు? జైల్లో పోయి కూర్చున్నాడు. జైల్లో పోయి కూర్చొని సస్పెండ్ అయినాడు. మీరన్నీ మర్చిపోయింది వచ్చి నేను అప్పుడు చెప్పా, బుక్లో రాసుకోండి అయ్యా, చెప్పండి అయ్యా. ఒకడని వచ్చి చెప్పినాడు నాకు. మీరు చెప్పరా, నేను గుర్తుపెట్టుకునే నేను చేసిన అన్ని. ఎందుకంటే ఈరోజు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అంటే దానికి ధర్మవరం నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు, ప్రజలు మీ అందరికీ కూడా నేను ఏమి చేసినా అది తక్కువ. నా కష్టకాలంలో, నాకు అన్ని విధాలుగా ఇబ్బందులున్న కాలంలో కూడా నా వెంట ఉండి మీరందరూ నడిపించడం జరిగింది, నన్ను ముందు పెట్టుకొని నడిపించడం జరిగింది, నాకు అండగా ఉండడం జరిగింది. మీ రుణము నా జన్మత నేను బతుకున్నంత కాలము కూడా మీకు ఖచ్చితంగా రుణగ్రస్తునై ఉంటాను. నేను దానికోసమే గెలిచిన తర్వాత ఏదో కొన్ని సందర్భాల్లో తప్ప ఊర్లో లేకుండా ప్రతి సందర్భము కూడా ప్రతి కార్యకర్తకు, ప్రతి జనాలకు అందుబాటులో ఉండాలని ఆ రోజు నిర్ణయించుకున్నా. ఎవడు ఏ సందర్భంలో ఎప్పుడు ఫోన్ చేసినా తాగి ఫోన్ చేస్తే తప్ప ప్రతి సందర్భంలోనూ కూడా ప్రతి ఒక్కరు ఫోన్ లిఫ్ట్ చేసినా ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పాను. నా వరకు అయినంత వరకు కూడా నా చేతనయ్యే సాయం చేసుకుంటూనే వచ్చాను. ఎందుకంటే నేను ఆ విధంగా మీరు చేసిన సేవకు నేను ఏమి చేసినా కూడా అది తక్కువే. నాకు ఆ విధంగా అండగా నిలిచారు, నన్ను ముందుకు నడిపించారు. నన్ను ఎమ్మెల్యేగా తీసుకొని రావడానికి ముందుకు మీరందరూ కూడా మా నాన్నగారితో మొదలు పెట్టుకుంటే ఇంతవరకు కూడా మా కుటుంబంతో అనుబంధమై ఉన్నారు. నా రాజకీయ జీవితం ఉన్నంతకాలము కూడా మీ అందరికీ కూడా అన్ని విధాలుగా అందుబాటులో ఉండి సాయం చేసే దిశగా ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇలాంటి మీటింగ్స్ నాకు బాగా గుర్తు. ఒక నిమిషం, ఎంత స్వచ్ఛందంగా అంటే నేను మా ఆఫీస్ నుంచి మా వాళ్ళు ఫోన్ చేసి చెప్పారో లేదో లీడర్లకు, ఈ విధంగా వేలాదిగా తరలి రావడం జరిగింది. నాకు ₹1 ఖర్చు కాలే. అంటే ఈరోజు ఆడ భోజనానికి ఉన్నాయి. ఇదే జనాన్ని ఇంకో ఎమ్మెల్యే పెట్టాలంటే వాళ్ళు 15 లక్షలు ఖర్చు అవుతారు, 15 లక్షలు ఖర్చు అవుతారు. నాకు అటువంటి కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళకు నేను ఒక పిలుపు ఇస్తే చాలు, పార్టీ కోసం కానీ నా కోసం కానీ అండగా నిలబడి రాబోయే 2024 ఎలక్షన్స్ చాలా కీలకమైనది. ఎన్నెన్నో విధాలుగా మనల్ని ఇబ్బంది పెట్టాలని ఏదో ఒకటి బురద జల్లే రాతలు రాస్తూ ఏదో విధంగా మనల్ని పార్టీని నష్టపరిచి ఇంతకుముందు చెప్పినట్టుగా నష్టం చేయాలని చెప్తున్నాను. నేను ఒక్కటి హామీ ఇవ్వగలుగుతున్నాను, ఈ కేతిరెడ్డి ధర్మవరం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తల్ని తల ఎత్తుకునే విధంగా ఉంటాడే తప్ప తల తీసుకునే విధంగా కూడా తెలియజేసుకుంటూ ఈరోజు వచ్చిన మీ అందరూ కూడా వెళ్ళే సమయంలో అందరూ కూడా నిదానంగా వెళ్ళండి. బైక్లలో అందరూ కూడా నిదానంగా ఎదురుగా అక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ నిదానంగా భోజనాలు చేసుకొని వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి పాదాలు
అన్నా సార్ ఎంపీ సార్ లేండి పక్క పోతారు అయిపోయి కప్పలకి మనమే కదా కేసు కొట్టించుకున్నాం శిలంతో చచ్చిపోతారు పొడిసి తప్పకుండా రండి ముందు దండేస్తాం అన్నకు 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 వస్తుంది ఒక్క నిమిషం పులుసా పక్క మళ్ళీ మా ఈ జనాలు ఉదయించే సూర్యుడి కన్నా రాజు మళ్ళీ 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 లెక్క పని పని ముందు భోజనాలకు అంత లేడు
మీరు ఇట్లా వెళ్తారా? తీసుకో ఆన్ చేసుకోవాలా హీరో బాగున్నారా? పైన కూడా ఉంది కదా, కింద పెట్టినారా పైన? కింద రెండు పక్కల ఇచ్చినారా? ఇచ్చినారా? ఫోన్ చేస్తావా అప్పుడేనా? నేను తిన్నులే. మళ్ళీ తిందా? అందరు తినేసి వచ్చేసారు. పాప తిన్నావా? దా ఇంకట ఏమంచి మొన్న నేను తాగి గలాట్ చేసుకున్నారంట. ఏమన్నా పనరా? బానే ఉందా? బానే ఉందా? కొంచెం కూర్చుంటా. నాకు కొద్దిగా అన్నం పప్పు పెట్టుకుంటా. ఫోన్ చేసినావా? కింద కూడా పెట్టినారా? కట్ అయిందా? ఫోన్ చేయరా? ఫోన్ చేస్తావా? ఏమి మటన్ చికెన్ ఉంటే తప్ప తినవా? ఏయ్ ప్లేట్ తీసుకో. ఏనాగన్నా ఏమోనా వీడియో అన్నం పప్పుదా ఉన్నీలే. ఏయ్ అన్నము పప్పు ప్లేట్లో పెట్టుకుంటా. అయిపోయిందా? మీరు కదా అన్నం ప్లేట్ అన్నం తిన్న తర్వాత ఏందంతా నాకే పెట్టు తిను. నువ్వు కష్టపడినావు, నేను సుఖాలు కదా. ఎంత పోకుంటే చేయాలి మధ్యలో పుట్టినాడు పోలీస్ స్టేషన్ అక్కడ మార్చినాడు.
నా మార్చాలని నా ఆలోచన. ఏమి ఇన్కన్వీనియంట్? బైపాస్ అవుతుంది కదా, బైపాస్ అవుతుంది కదా. తిన్నావా? మంది వేసినావా? స్వీట్ చాలా బాగుంది సార్. అన్నాక రెండేయండి. చూడండి మారకుండా మాది అక్కడ ముందుకు నేనే మాడుస్తున్నా. ఎందుకని బైపాస్ అయిపోతే కన్వీనియంట్, అదే లేదు దూరం అవుతుంది, లోడ్ తగ్గుతుంది. మాకు ఇదే బాగుంటుంది. ఎంతసేపు ఎందుకు ఓపెన్ చేసి కౌంటర్లో అప్పుడే చేసినా. మీరు అట్లా ఓపెన్ చేసి నమస్తేనా మట్టెద్దుల వారు. కానీ కింద పోయేస్తా, కింద పోయేస్తా నడిచే యాంగిల్ మార్చి. ఫోటోనా? నమస్తే సేవ. ఇంట్లో వస్తా కిందికి. మెడికల్ అయ్యాడా? భోంచేసినావా? భోంచేసినావా? బాయ్ హీరో. భోంచేసినావా? కింద కదా. భోంచేసినావా? అయిందా? బాగానే ఉందా? రాజా ఎదికొచ్చే మీరు వచ్చాడు ఆడ అవసరం లేదు, జనాల్లో మాట్లాడు. ఫోన్ చేసినారా? పిల్లలకి ఊటీ సీటా? సీట్ వచ్చింది. లెటర్ కాదు సార్, ఆఫీస్కి వచ్చింది. ఫోన్ చేసినారా? అయిపోయింది. బాగానే ఉందా? బాగున్నావునా? తీసుకో తీసుకో, కొట్టుకో. ఫోన్ చేసినామా? కలిసలే ఇంకా అందరిని ఇప్పుడే కదా. కానీ అయిపోయింది అందరూ. ఇప్పుడు వస్తుంది. అయిపోయిందా? ఖాయమైందా? ఖాయమైంది. ఏనా బాగున్నావా? అవసరం చేస్తున్నా. ఏం నేనా? ఏం మజ్జిగకి వచ్చినావు? పప్పు తినలేదా? బాగానే ఉందా? ఏనా మీ దాంట్లో అమ్మఒడి ఎన్ని వచ్చినాయి? తప్పు తగ్గినాయా? అవును, అతని దాంట్లో తగ్గినవాడు మధు సెక్రటరీ ఉన్నప్పుడు సరిగ్గా చేయలేదని చెప్పి మొన్న
అయిపోయిందా ఇట్లేనా ఇంకా ఏం పా ఏడుంటివే చెప్పా చెప్పా ప్లీజ్ అదో రాజశేఖర్ థ్యాంక్ యూనా బండి ఇది నాది హీరో సీని సెట్ నాకైతే చెనక్కాయ రాయిస్తున్నా ఎందుకు రాయించిన చిన్నది చిన్న స్పీచ్ జరుపుకున్నా చంద్రబాబు నాయుడు బాధపడతా అనేది వాళ్ళ మనవాడికి అమ్మ కూడా పర్లేదని థ్యాంక్ యూ